మొత్తానికి 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత మొత్తానికి ఈ రోజైతే సీజన్ మొదలైంది. ఫస్ట్ టాస్క్ 'బిగ్ బాస్‌నే మారుస్తాను' అని నాగార్జున గారు చెప్పినప్పటికీ లేదు, లేదు, లేదు మార్పేం లేదు. నేనేదో కొత్తగా, వింతగా, చాలా విచిత్రంగా, విచిత్రంగా చూపిస్తానని చెప్పాడు. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. అంతవరకు బానే ఉంది. ఆ తర్వాత కొంపని చూడడానికి నువ్వు మాత్రమే వెళ్ళాలి నాగార్జున. నువ్వు మొత్తం అక్కడున్న ఇంచు అన్నీ చూపించు. నిన్ను కూడా నేను పరీక్షిస్తా. ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వెళ్ళాలి. అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మనకు తెలిసిందే. అలా నాగార్జున గారు మొత్తం దాటుకుంటూ ఒక హౌస్‌నైతే ఆల్మోస్ట్ కవర్ చేయడానికైతే ట్రై చేశాడు. సరే ఈ హౌస్‌ని ఎలా కవర్ చేశాడో ఏంటో మాట్లాడుకుందాం. మనతో పాటు రాహుల్ గారు ఉన్నారు. అలాగే అనుష కూడా ఉంది. ఏంటది నాగార్జునది? నాకేం అర్థం కాల. నీకేమన్నా అర్థమైందా? బిగ్ బాస్ సీజన్ 9 జనరల్లీ ఏంటంటేనండి మన తెలుగు ఆడియన్స్ కి 9 నెంబర్ అనేది చాలా చాలా అదృష్ట సంఖ్య అంటారు. నవవిధ భక్తులు, యూనో నవవిధ శక్తులు, నవశక్తి 9 డేస్, గణేష్ చతుర్థి 9 డేస్ చేస్తారు. 9 గ్రహాలు. ఇలా 9 గ్రహాలు ఇలా. అలాంటిది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు బిగ్ బాస్ ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ కి అందనంతగా ప్లాన్ చేసింది. ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు లోపలికి వెళ్తారు అని పెట్టే క్రమంలో అగ్ని పరీక్ష అనే ఒక షో పెట్టింది. అగ్ని పరీక్ష అనే షో గురించి నాకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పున్నాను నేను. బేసికల్ గా ఏంటంటే సో కాల్డ్ పల్లవి ప్రశాంత్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు వీడియోలు పెట్టేడాలు, ప్రతి ఒక్కరు వాళ్ళని లోపలికి పంపించడం, నాగార్జున దాకా రీచ్ అవ్వాలి, ఆ మా టీవీ దాకా రీచ్ అవ్వాలి, ఎండమోల్ షైన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి అని పెట్టడం వల్ల ఒరే మిమ్మల్ని అందరినీ ఇట్లా లోపల తీసుకోపోంరా, మీరు అందరు రండి, మేము ఎట్లా సెలెక్ట్ చేస్తామో మీకు తెలుస్తుంది, ఇంకొకసారి వీడియోలో పెట్టద్దు అని ఇండైరెక్ట్ గా వాళ్ళకి అగ్ని పరీక్ష ఇట్స్ నథింగ్ బట్ ఫైర్ టెస్ట్. అగ్ని ఇస్ ఫైర్, పరీక్ష ఇస్ టెస్ట్. ఫైర్ టెస్ట్ పెట్టి ఒక 15 మందిలోంచి ఇద్దరు ఎలిమినేట్ చేసి 13 మందిని తీసుకొచ్చి ఆ 13 మందిలో నుంచి ఓటింగ్ బ్యాంక్ ద్వారా ముగ్గురిని, లేకపోతే జడ్జెస్ ద్వారా ఇద్దరిని, టోటల్ 5 మెంబర్స్ ని లోపల పంపించే క్రమం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దీనికి ముందు మీరు చాలా మంది రివ్యూస్ చూసుంటారు, చాలా మంది సో కాల్డ్ అనలిస్టులు దీని గురించి చేస్తుంటారు, కానీ వాళ్ళ ఊహకు కూడా అందని విధంగా గ్రాండ్ లాంచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నాగార్జున గారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు, డబుల్ హౌస్ అన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే బయట నుంచి ఇవ్వలేదో ఆయన ఎంట్రీలో ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఆయన మీద క్రింజ్ లాగా అనిపించింది నాకు. మేబీ అది హోస్ట్ బ్యాడ్ అట్లని కాదు, హోస్ట్ బ్యాడ్ పాస్ట్ ఎపిసోడ్స్ లో అని చాలా మంది మాట్లాడారు పాస్ట్ సీజన్స్ లో. ఇక్కడ నాగార్జున గారిని ఒక ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. లాస్ట్ సీజన్ లో కూడా ఒక ఏ రూపంలో మీ వాళ్ళు మిమ్మల్ని కల్పించినట్టుగా అని ఏదేదో చూపించారు, కానీ బట్ హౌస్ లో 2 హౌసెస్ అయితే ఉన్నాయండి. 2 హౌసెస్, ఒక హౌస్ లో వచ్చి 4 బెడ్స్ ఉన్నాయి, ఇంకో హౌస్ లో 9 బెడ్స్ ఉన్నాయి. క్యాప్టెన్ రూమ్ లో ఇది ఉంది. జనరల్ గా ఏంటంటే క్యాప్టెన్ అది జెంట్ అవుతారా, ఫీమేల్ అవుతారా, జనరల్ గా ఏంటంటే సీజన్ ఎండ్ కి ఎవరు విన్నర్ అవుతారు అనేది ఖచ్చితంగా ఈ ఫీమేల్ విన్నర్ అవ్వాలి అని చూపించారు. జనరల్ గా మరిద్దరం కొట్టుకోకడం కూడా. అనుష, మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. జనరల్ నా ఉద్దేశం ఏంటంటే ఇంతగా ఎలివేషన్ ఇచ్చారు, కానీ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అంత వాళ్ళు ఊహించినంత ఏం ఉండదనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే డబల్ హౌసెస్ అన్నారు, కానీ అదే హౌస్ తీసుకొచ్చి పక్కన పెట్టారు అంతేగాని 9 ఎకరాలు పెట్టి ఉండొచ్చు. కాక అన్నపూర్ణ 7 ఎకరాలే కదా. సారీ, జనరల్ గా ఏంటంటే ఎలివేషన్ ఇచ్చినంత మాత్రం లోపల ఏం ఉండదు అని అనుకోవడం మనం ఈ రోజే చెప్పాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి రేపై నామినేషన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే నిన్న షూట్ జరిగింది, మనకు సండే టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ రోజు నైట్ వాళ్ళకి ఎలిమినేషన్స్ ఉంటుంది. ఫస్ట్ ఎలిమినేషన్ ఎంతమంది లోపలికి వెళ్తారు అనేది, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏముంటాయి అనేది మనం రేపటి నామినేషన్స్ తో పాటు తెలిసిపోతుంది. చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారండి. నేను జనరల్ గా ఏదో ఊహించేసుకొని లోపల ఒక స్పైని పెట్టి మేము ఏం చెప్పాము మా రివ్యూస్ లో. జనరల్ గా ఈ గంట సేపు మీరు ఏదైతే టీవీలో చూస్తారో దాని గురించి మాత్రమే రివ్యూ. టాస్క్ ఎట్లా ఉండింది నాగార్జున హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత అంతవరకు ఈ ఎపిసోడ్? నాగార్జున ఎలివేషన్ తప్ప హౌస్ నేను చూపించలేదండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు హౌస్ ని ఈ 30 సెకండ్లలో 40 సెకండ్లలో ఆయనకి ఇచ్చే ఎలివేషన్ ఉందే, కానీ
జనరల్లీ హౌస్ ని ఏదో ఏ చూపించాల్సిన అవసరం కనబడింది లేదు. ఆకులు అలమలు ఆ ఎండుమిరపకాయలు అవన్నీ ఆయనకు ఒక టెస్ట్ అండి. హౌస్ ఎండుమిరపకాయలు పెట్టి ఎండుమిరపకాయలు తిను, ఎండుమిరపకాయలు ఒల్చు అని అక్కడ ఏం అదే చెప్పరు. ఘాటుగా ఉంటది కిచెన్ అని చెప్పారు ఇందులో కదా. వెరైటీ ఏంటంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళకి హౌస్ మేట్స్ కి టాస్క్ ఇచ్చి గేమ్స్ ఆడించేవారు, కానీ ఈసారి మాత్రం నాగార్జున హోస్ట్ కి టాస్క్లు పెట్టారు. కొత్తగా చేశారు. అదొకటి బాగా ఉంది అనమాట. నాకేం పెద్దగా అనిపించట్లేదు. పోయినసారి కూడా ఆయన అట్లాగే చేశాడు కానీ, బట్ రేపటి నుంచి ఎలా ఉండబోతుంది అనేది మనకి కానీ ఇంపార్టెంట్. ఎగ్జామ్షన్ ఫస్ట్ ఎపిసోడ్ హోస్ట్ అంటే ఆ మాత్రం ఎలివేషన్ ఉంటది కదా. నాగార్జునకి ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది నా పాయింట్. అంటే ఇట్లా ఎదిరేస్తే కే అని పడింది కదా, అదే ఎలివేషన్. కార్డ్స్ ఎగరేస్తే కే పడదు ఏంటి, King. కింగ్ బిగ్ బాస్ వస్తుంది ఏమొస్తుంది కానీ, బట్ అట్లీస్ట్ దే వాంట్ టు షో కేస్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఈస్ షోన్. దట్స్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ.